నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి. అందరిలో మనము ఉండాలి. ఈ ఈ వీడియో వచ్చేసి గురు పూర్ణిమ రోజు వీడియో అండి. వేసవి గురు పూర్ణిమ ఉంది కదా! ఆ రోజు వీడియో. ఇదిగోండి పొద్దున్నే లేసాను. 3:15 అయిపోయింది. ఆ రోజు కొంచెం ఒక 10 నిమిషాలు లేట్ అయిపోయిందండి లేచేసరికి. ఇల్లంతా ఊడ్చేసాను. ఇంకా దేవుని గది అది శుభ్రం చేయాలని చెప్పి ఇంకా అటు వెళ్ళలేదు. సరే మీకు కొంచెంగా వీడియో తీసి చూపించుదామని చేస్తున్నానండి. మన వీడియో స్కిప్ చేయకుండా ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మీ అందరికీ పేరు పేరున మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇదిగోండి ఇంకా ఈ రూమ్లోకి వెళ్తున్నాను అన్నమాట. దేవుడి గదిలోకి. రాత్రి దీపం ఇంకా వెలుగుతూనే ఉంది చిన్నగా. ఇంక ఈ నిర్మాల్యం అంతా తీసేసి దేవుని దగ్గర శుభ్రం చేసేసి పూజ చేసుకోవాలని చెప్పి ఇక చూపిస్తున్నానండి మీకు కొంచెంగా ఇలాగ ఉంది. పొద్దున్నే దేవుడి గదని చూడండి. కొంచెం రాత్రిపూట మేము సాయంత్రం పూట దీపారాధన అది చేసే ముందర కొద్దిగా నూనె కూడా వడ్డిస్తామండి. అందుకని చెప్పి పొద్దునకి ఉండాలని కొంచెంగా నూనె వడ్డిస్తాను. దీపం వెలుగుతూ ఉండాలని. ఒక్కొక్కసారి కొండెక్కిపోతుందండి. ఇదిగోండి ఇంకా దీపం ఉంది కదా అని చెప్పి ఇల్లు ఓడ్చకుండా క్లాత్ పెట్టి తుడిచేస్తాను ఇలాగా. ప్రతిరోజు కూడా ఇంతే. మాపు కూడా పెట్టేస్తాను. ఇంకా స్నానం చేసి వచ్చి దేవుడి గది కదా అని చెప్పి అవి మాత్రం హాలు ఆ 2 రూమ్లోనేమో మామూలుగా స్నానం చేయకముందులే ఊడ్చేసాను. ఇంకా ఇదేమో దేవుడి గది కదా అని చెప్పి అందులో దీపారాధన కూడా వెలుగుతూ ఉంది కదా అని ఇక ఇలాగా క్లాత్ పెట్టి తుడిచేస్తున్నాను అనమాట. కాలకృత్యాలన్నీ తీర్చుకుని వచ్చేసి ఇక అప్పటికే టైము 4 దాటిపోయిందండి. ఇదిగోండి 4:05 నిమిషాలు అయిపోయింది. ఇంకా క్లాస్లోకి వెళ్ళాలి. కొంచెంగా టైం అయిపోతుందని చెప్పి మీకు టైం చూపిస్తున్నాను అనమాట. 30 గంట సేపు నాకు ఇక్కడే పట్టేస్తుంది. 3 గంటలకు లేచినా కూడా పై పనులు చేయడానికే నాకు ఎక్కువ టైం అయిపోతుందండి. అందుకే నేను టైంకి వెళ్ళలేకపోతున్నాను వాళ్ళతో అనుకుంటా. ఇక దీపారాధన చేసేసుకుని మామూలుగానే మనందరిపైన శ్రీకృష్ణుల వారి అనుగ్రహం ఉండాలని చెప్పి మరీ మన ఫ్యామిలీ అందరి తరపున కూడా నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు, ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. లైక్ చేయండి ప్లీజ్. రిక్వెస్ట్ లైక్ చేయండి అని అడుగుతున్నాను. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఈరోజు పౌర్ణమి అని చెప్పి కొంచెంగా నైవేద్యం చేద్దాము శ్రీ రాధాకృష్ణుల వారికి అని అనుకుంటూ ఇంకా దీపారాధన అది చేసి దీపలక్ష్మి నమోస్తుతం అనుకుంటూ దీపానికి పొట్టు పెట్టి పువ్వులు అవి అలంకరిస్తున్నానండి. పువ్వులు నేను ఎక్కువగా కొననండి. ఎందుకంటే మన చెట్లకి పోస్తున్నాయి కదా మంచిగా తాజా పువ్వులు. అందుకని చెప్పి ఇంట్లో ఉన్న వాటి పువ్వులతోనే పూజకి సమర్పిస్తాను. ఎప్పుడో లేదంటే ఈయన మార్కెట్కి వెళితేనే తీసుకొస్తారు కానీ నేనైతే పువ్వులు ఎక్కువగా కొననండి. ఉన్న వాటినే నేను సర్దుబాటు చేసుకుంటాను దేవుడికి. ఇక ఇంతలో ఇవ్వండి సగ్గుబియ్యం కాంచుతున్నాను. నానబెట్టేశాను. నానిన తర్వాత సగ్గుబియ్యం ఉడకపెడుతున్నాను. ఓ పక్కన కళాయిలోనేమో జీడిపప్పు కిస్మిస్ వేసి అవి కూడా వేపుతున్నాను అన్నమాట. సేమియా ఇంకా ఇవేమో పాలు కాగినాయండి. ఇత్తడి గిన్నె చిన్న గిన్నె దేవుడు నైవేద్యం కోసమని ఎప్పుడో తీసుకున్నానండి. ఇక దానిలోనే వండుతాను ఏది చేసినా కూడా నైవేద్యం. ఇంకా అందుకని చెప్పి ఆ పాలు కాగిన తర్వాత ఈ ఉడికిన సగ్గుబియ్యం అన్నీ వేసేసాను దానిలో. అప్పటికి తెల్లారిపోయిందండి. జపనామం అంతా అయిపోయేసరికి 6 అయిపోయింది. 6 గంటలకే పాలు పొంగిచ్చేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ ఒక చిన్న పని ఉందండి. డ్వాక్రా గ్రూపు ప్రతి నెల ఒక్కొక్కళ్ళు అకౌంట్లో వేయాలన్నమాట. డబ్బులు తీసుకెళ్ళి డ్వాక్రా వాళ్ళు ఇచ్చిన డబ్బులు. ఈసారి నా వంతు వచ్చింది. నేను కూడా వెళ్ళాలి ఈరోజు అని చెప్పి ఈ పూజ ఈరోజే వచ్చింది పౌర్ణమి. ఇంకా ఆ పని కూడా ఈరోజే వచ్చింది అని చెప్పి ఇక హడావిడి పడుతున్నాను అనమాట. 10 గంటలకల్లా బ్యాంకుకి వెళ్ళాలి. లేదంటే
చాలా రద్దీగా ఉంటుందండి ఆ బ్యాంకు. ఏమంటే గ్రూపులు, డ్వాక్రా గ్రూపులకు సంబంధించి అన్నిటికీ ఆ బ్యాంకే ఇచ్చారు ఎక్కువ. అందుకని చెప్పి ఈయన డ్యూటీకి వెళ్తా నిన్న అక్కడ దగ్గరలో తీసుకెళ్ళి వదిలిపెడతాను, నువ్వు వెళ్దువుగాని అని చెప్పారు. ఇంకా అందుకని చెప్పి ఆయనతో పాటు నేను కూడా వెళ్ళాలి 8 గంటలకల్లా అని త్వరగా చేసేసుకున్నానండి. ఇదిగోండి నైవేద్యం కూడా అయిపోయింది, దేవుడికి సమర్పించేసుకుందాము. కొంచెంగా బెల్లము యాలకుల పొడి కూడా వేశాను, అందుకని నేను ఇంత తొందరగా చేయడానికి కారణం అన్నమాట. ఇవి సగ్గుబియ్యము జీడిపప్పు వేసిన తర్వాత కొంచెం ఒక 5 నిమిషాలు ఉడకపెడితే చాలా బాగుంటుంది. రాధాకృష్ణుల వారికి పెట్టాలి కదండి అని చెప్పి, అయినా పౌర్ణానికి పాలు పొంగించుకుంటే చాలా మంచిదంటండి. మనకు ఉన్నంతలో పాలు పొంగించుకుని దేవుడికి నైవేద్యం చేసుకుంటే చాలా అంటే చాలా మంచిది. ఇదిగోండి బెల్లము యాలకుల పొడి కూడా వేశాను. కొంచెంగా చల్లారిన తర్వాత పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత నైవేద్యంగా పెట్టాను రాధమ్మ తల్లికి, శ్రీకృష్ణ వారికి. నైవేద్యం పెట్టేటప్పుడు తులసి పత్రం అనేది కంపల్సరీ వేయాలండి. తులసి ఉంటేనే ఆయన స్వీకరిస్తారు శ్రీకృష్ణ భగవానుడు. ఇంకా తులసమ్మ తల్లిని కూడా తీసుకొచ్చి ఇక్కడే పూజించుకున్నానండి. హారతి కూడా ఇచ్చేసాను, ధూపదీప నైవేద్యాలు ఇచ్చేసి ఇంకా మళ్ళీ నేను కూడా హారతి తీసేసుకున్నాను. ఇలాగా ఈరోజు అసలు బాబావారి గుళ్ళలో కానీ ఇది ఎక్కడా కూడా ఖాళీ లేదండి. అలాగే ఇంట్లో పూజ చేసుకుని బాబావారి గుడికి కూడా వెళ్ళానండి. వెళ్ళి దర్శనం చేసుకున్నాను. బ్యాంకు దగ్గరలోనే ఉంది బాబావారి గుడి. ఇంకా సర్లే అక్కడికి అటునుంచి అటు అమ్మవారి గుడికి కూడా వెళ్దామని అప్పటికప్పుడు మనసులో అనుకుని వెళ్ళిపోయానండి. ఇదిగోండి దూరం నుండి అమ్మవారి కొండ మీద ఇలాగ త్రిశూలం ఓము వేసి ఉంటుంది కదా, అది చూపిస్తున్నాను. జనం అసలు కిటకిటలాడుతున్నారండి. నిట్ట మధ్యాహ్నం అయిపోయింది, బాగా ఎండ వేస్తుంది అనమాట. అసలు అమ్మవారి సారి తీసుకెళ్ళేవాళ్ళు ఎంత బాగా కోలాహలంగా బాగా చేస్తున్నారండి. మేళతాళాలతో తీసుకెళ్తున్నారు. ఇంకా ముందున్నారండి నేను బాగా జనం ఉన్నారని చెప్పి వెనకాల కొంచెంసేపు ఒక 5 నిమిషాలు ఉండి వెళ్తున్నాను అన్నమాట. ఆ జనంలో వెళ్ళలేక ఆ పైన 7 అంతస్తులు పైకి వెళ్ళాలి అమ్మవారి గుడికి. అయితే లిఫ్ట్ మార్గంలో వెళ్ళొచ్చు. లిఫ్ట్ దగ్గర కూడా ఎంతోమంది క్యూ లైన్ అండి. ఇంకా నేను ఒక్కదాన్నే కదా, రిక్వెస్ట్ చేసి అడిగితే పంపించారండి నన్ను ఒక్కదాన్నే అని. సరే వెళ్ళమ్మా అని ఇంకా ఇదిగోండి అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చేసానండి, బయటకు వచ్చేసాను. చాలా అంటే చాలా బాగా అయిందండి దర్శనం. ఇదిగోండి ఎలా అలంకరించారు, పైన కరివేపాకు ఆనపకాయలతో పందిరిలాగా వేశారు. ఇది 3వ రోజు అండి, శాకాంబరిదేవి ఉత్సవాల్లో 3వ రోజు అయిపోయింది కదా, అందుకని చెప్పి ఇక అలాగా నేవలంగా కొంచెంగా అదే ఫస్ట్ రోజునైతే బాగా కనిపించేయండి, ఇంకా బాగుంటుంది. ఇప్పుడు కూడా చాలా బాగుందండి. ఇక దర్శనం చేసుకుని బయటకు వచ్చేసి ఇదంతా బాగా అయిందండి. ఇదిగోండి అమ్మవారికి సారి సమర్పించి భక్తులు కూడా బయటకు వస్తున్నారు, నా ముందలే ఉన్నారు. ఇంకా ఎంతోమంది అసలు ఎందుకు వచ్చాను ఈ టైంలో అన్నట్టు అనిపించిందండి. కానీ అమ్మవారికి ప్రతి సంవత్సరం వెళ్తున్నాను, ఈ సంవత్సరమే వెళ్ళలేదు అని నేను మనసులో అనుకుని ఆ రోజంతా కొంచెంగా బాధ అనిపించింది. ఇక అమ్మే ఎందుకంత బాధపడతావు, రా వచ్చి నన్ను దర్శనం చేసుకుని వెళ్ళు అన్నట్టుగా చెప్పింది. ఇక వెళ్ళానండి, అమ్మ దయ ఉంది కాబట్టి వెళ్ళగలిగాను. ఇదిగోండి ఇంకా ఈ గోపురం ద్వారా లోపలికి వెళ్తామన్నమాట. అయితే ఇప్పుడు ఇలా పంపించట్లేదు, చుట్టూ అది ఎంత గేట్లు వేసేసారు, క్యూ లైన్ పెట్టి క్యూ లైన్ ద్వారా పంపించారనమాట. ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత చిన్న అమ్మవారినండి చూపించుదామని అసలు వీడియో తీస్తుంటే ఎక్కడ అసలు జనాలు తోసేస్తున్నారు. ఇక నేను జనంలోకి వెళ్ళడానికి భయపడిపోయి వెనక నుంచి తీసి యువతలకు వచ్చేసానండి. ఇదిగోండి ఈ మాత్రంగానే షేర్ చేయగలుగుతున్నానండి మీకు. మనందరిపైన అమ్మవారి కృప ఉండాలని చెప్పి, ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా మన ఫ్యామిలీ అందరి తరపున కోరుకుంటున్నాను. సుఖ సంతోషాలతో అందరము హ్యాపీగా ఉండాలని చెప్పి మరీ కోరుకున్నానండి. మన ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకెంతలో ఇది
ప్రసాదం పెట్టే క్యూ లైన్ అనమాట. ఇంతవరకు వచ్చాం కదా, ప్రసాదం కూడా తీసుకుంటే చాలా మంచిది అమ్మవారి ప్రసాదం అని చెప్పి క్యూ లైన్లోనే నిలబడి ఇంకా నేను కూడా తీసుకున్నానండి. ఇంకా భోజనాలు కూడా పెడతారు కానీ ఇక భోజనాల లైన్కి ఇక నేను వెళ్ళలేదండి, ఇంటికి వచ్చేసాను. ఇదిగోండి ఎంత పెద్ద క్యూ ఉందండి, 2-3 లైన్లు పెట్టేశారండి. ఇక నేను ప్రసాదం తీసుకుని ఇంటికి కూడా తీసుకురావాలని చెప్పి తప్పనిసరిగా ఇంటికి కూడా ప్రసాదం తీసుకొచ్చానండి. ఇదేనండి ఈరోజు వీడియో. ఇదిగోండి కదంబం పెట్టారండి, చాలా అంటే భలే టేస్ట్గా ఉందండి. సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజుకి ఇదే వీడియో. ఉంటానండి.